ఈ నాయకుడు వచ్చా కాగితం ఇచ్చొచ్చా అని చెప్తున్న ఫోటోలు పెట్టుకుంటున్న నాయకులు కానీ లేదు. ఇవాళ ఇంకా కొంతమంది ఇంట్లోకి వచ్చాను మీరు సమ్మె చేయండి అని చెప్పిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పోరాటాల్లోకి వస్తారా, లేకపోతే మీ వెనుకున్న టీచర్లందరూ మిమ్మల్ని వదిలేసి పోరాటాల్లో కూడా వస్తారు. అది అనివార్యం అవుతుంది. మీరు ఇవాళ కొత్త గొప్ప ఉపాధ్యాయుల్లో గౌరవంగా ఉండొచ్చు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు కూడా పోరాటాల్లోకి రావాలి. లేకపోతే మీరు ఎక్సలెంట్ అయిపోతారు, ఉపాధ్యాయులంతా మాగడకు వస్తారు. ఆ రోజు కూడా త్వరలో వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఉపాధ్యాయులు అందరి తరఫున మనం చేసే పోరాటానికి రాష్ట్రంలో ఇవాళ 205 సంఘాలతో ఏర్పడినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల యొక్క జేఏసీ కూడా అధ్యక్ష కార్యదర్శి ఇద్దరు వచ్చి మనకి ఈరోజు మద్దతు ఇచ్చారంటేనే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు అందరూ